వెల్కమ్ టు మన టీవీ. రాష్ట్రంలో వృద్ధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలవడమే కాకుండా ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే పీఎస్సీ సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 4వ వార్డు 23వ వార్డులో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎవరైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతే అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతోందని తెలిపారు. త్వరలోనే ఎమ్మిగనూరు నుండి కర్నూలుకు నేషనల్ హైవే రోడ్డు రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ గంగిరెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న తలకాయ కొంచెం బొమ్మ చూసినాక ఎందుకంటే పోయినసారి అధికారంలోకి వచ్చినట్టే డబ్బులు కట్టిన కాదు మనం కట్టింది ఇల్లు మనం కట్టింది మీరు డబ్బులు కట్టినారు. వీళ్ళు ఏం చేశారంటే ఇల్లు ఇవ్వకుండానే మీ చేత బ్యాంక్ లోన్లు తీసేసుకున్నారు. అర్థమైంది కదా, మీకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇది పెట్టుకుని తిరుగుతాను, సార్ నేను డబ్బులు కట్టాను నాకు ఇల్లు రాలేదు. ఇప్పుడు 3 నెలల్లో ఇవన్నీ సరి చేసి ఎవరైతే కట్టారో వాళ్ళకి లేని వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేస్తారు. మీరు కంగారు పడదు, మీకు వస్తుంది. ఏ వార్డుల్లో బాగా ఎందుకు ఇక్కడ కట్టా బాబు నీ తలకాయ కొంచెం వెనకరా. ఈరోజు గర్వంగా చెప్తా, నేను నిలబడిన రోడ్డు దగ్గర నుంచి కనపడే రోడ్డు వరకు ఎమ్మిగనూరులో ఈరోజు కాలువ కానీ ఒక రోడ్డు కానీ ఒక గుంత కానీ పూడ్చిందంటే గర్వంగా చెబుతాం. అది తెలుగుదేశం పార్టీ, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన నేను ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి మళ్ళీ నా తండ్రి బాటలోనే ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వస్తే రాష్ట్రంలో మీరు చూస్తే ఈరోజు పత్రికే మిత్రులు కూడా ఉన్నారు. వాట్సాప్ ప్రోగ్రాం ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దేశంలోనే ఎవరూ చేయనటువంటి ఒక పరిపాలన 161 శాఖ మళ్ళీ టౌన్లో చెప్పాల్సిన పరిస్థితి. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ. ఆ కళ ఏమంటే ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు కావాలా, అది కూడా 24 గంటలు ఎమ్మిగనూరులో తాగునీళ్లు, ఫిల్టర్ నీళ్లు రావాలా. గతంలో నేను ఎప్పుడో చెప్పే ఎలక్షన్ల ముందు కూడా మీకు ఆ కార్యక్రమాన్ని సాధించుకొని వస్తాం. దాంట్లో భాగంగా త్వరలోనే మీకు ఒక శుభవార్త ఏమంటే ఎమ్మిగనూరు పట్టణానికి 160 నుంచి 180 కోట్ల మధ్యలో మళ్ళీ నేను ఆ రోజు శాంక్షన్ చేయించినటువంటి తాగడానికి నీళ్ల స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేశారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, మంత్రివర్యులు నారాయణ గారి ఆశీర్వాదంతో మళ్ళీ ఆ ప్రాజెక్టుని ఎమ్మిగనూరుకి అతి త్వరలో తెచ్చి ప్రారంభించబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దాని అంచనా కూడా దగ్గర 180 కోట్లకు పైగా వచ్చింది. దాన్ని తీసుకొని వస్తున్నాం. అది వచ్చిన తర్వాత పక్కాగా ఎట్లా అంటే గాజుల తిన్న ప్రాజెక్టుని రిజర్వాయర్గా చేసుకొని అక్కడి నుంచే నీళ్లను మనం ఇంటింటికి కులాయి 24 గంటలు స్వచ్ఛమైన నీళ్లు వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తూ, మూడవ ముఖ్యమైనటువంటి వార్త, గతంలో మా తండ్రి గారు ఉన్నప్పుడు కర్నూలు టు మంత్రాలయం వయా ఎమ్మిగనూరు రైల్వే లైన్, ఆ రైల్వే లైన్ని ఆ రోజుల్లోనే అప్పుడు డిపిఆర్ చేయించే స్థితికి తెచ్చారు. కానీ గత ప్రభుత్వాలు మొత్తం
చాలా రకాలుగా విస్మరించి దాన్ని మర్చిపోయారు. మళ్ళీ ఈరోజు ఈ నెలలోనే నేను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతున్నాము. దాంట్లో భాగంగా చంద్రబాబు గారితో మన ప్రాంతానికి ఒక రైల్వే లైన్ కావాలనేది రైల్వే మంత్రి ఎవరైతే వైష్ణవ్ గారు ఉన్నారో వారికి ముఖ్యమంత్రి గారి స్వహస్తాలతో ఒక లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా మన ప్రాంతానికి ఏదైతే తొలి అడుగు ఆ ప్రాజెక్టుకు డిపిఆర్కు ప్రిలిమినరీ శాంక్షన్ ఇచ్చే విధంగా ముందుకు పోవాలని రాష్ట్రంలో అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతున్న సమయంలో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆ తొలి అడుగు ఈ నెలలోనే ఆ కార్యక్రమాన్ని పడే విధంగా ముందుకు తీసుకుపోతున్నాననే వార్త మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చేర్చారా లేదా అని ఇంకా అవగాహన కొంచెం నాలెడ్జ్ అంటే కొంచెం పొరపాటుగా రాశారు. అది బడ్జెట్కు సంబంధం లేని పని. మనం ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం. దాన్ని ఫస్ట్ ప్రిలిమినరీ అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని బివి మోహన్ రెడ్డి కొడుకుగా తనయుడుగా దాన్ని ఖచ్చితంగా చేపట్టినాం. దానికి త్వరలోనే 100% మీకు శుభవార్త, ఎమ్మెగనూరుకు రైలు కూతైనటువంటి పరిస్థితి బ్రహ్మాండంగా మనదానికి కూడా రైలు వచ్చేటువంటి పరిస్థితి కార్యక్రమానికి చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. తెచ్చిన ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వహిస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు తెలుసు, ఈరోజు ఇంట్లో కనీసం మనం పొద్దున లేవంగానే దేవుణ్ణి ఫోటో చూస్తామో లేదా కానీ సెల్ ఫోన్ మాత్రం చూసుకోకుండా లేయం. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో ఈరోజు మా అక్కకి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ వార్డో కౌన్సిలరో లేకపోతే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఇంకా ఎమ్మెల్యే దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీకు కావాలనుకుంటే వాట్సాప్లోనే మెసేజ్ పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన అనేక సేవలు మీరు నొక్కితే చాలు వెంటనే మీకే పని అయ్యేటట్టుగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఇప్పుడు చాలామందికి మీలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకసారి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా బ్రహ్మాండంగా లబ్ధి చేకూరేటువంటి అవకాశం, అదే రకంగా పనులు కూడా వేగవంతమయ్యే అవకాశం. ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన లోకేష్ బాబు గారిని పెద్ద ఎత్తున చప్పట్లతో మనందరం ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా. కోడుమూరు పోయేంత వరకు, కోడుమూరు నుంచి కర్నూలు పోయేంత వరకు రోడ్డు ఎట్లుండే తల్లి, నడుములు పోయి కాళ్ళు ఇరిగి కొత్త బండ్లన్నీ నాశనం అయిపోయి పాత బండ్లు అంటే లాస్ట్కి గుజరీకేసి అమ్మినా మన బండ్లు కొనేవాడు లేడు. మన ఊరికి పిల్లనియాలంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు. భయపడిపోయినారు ఎమ్మెగనూరు కంటే ఆ రోడ్డును చూసి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా ఆ రోడ్డుని బ్రహ్మాండంగా గుంతలు పూడ్చాం. అది కాదు శుభవార్త, అతి త్వరలోనే ఆదానికి కూడా శుభవార్త. మీకు ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి నేషనల్ హైవేగా ప్రతిపాదన పెట్టి కర్నూలుకి ఆ రోడ్డుని ముందుకు తీసుకుపోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పేదవాడి నోటి దగ్గర అన్నాన్ని తీసేసిన గవర్నమెంట్ పోయినసారి గవర్నమెంట్. ఆ పేదవాడి అన్నాన్ని తీస్తే అన్నా క్యాంటీన్ తెచ్చిపెట్టి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక 5 రూపాయలకు అన్నం మేము పెడతా ఉంటే ఇప్పుడు వచ్చి పాపం మా అక్కలు చెల్లెల దగ్గర పాపం వీళ్ళు మాట్లాడతారు. వైఎస్ఆర్ నాయకులు ఏమంటారు, ఎప్పుడు ఇస్తావు తల్లికి వందనం, ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు అని చెప్పి పాపం సంకలు గుద్దుకొని అడుగుతున్నారు. పేదవాడి అన్నాన్ని కొట్టేసి ఈరోజు పేదవాళ్ళకి అన్నం పెట్టి అన్ని కార్యక్రమాలు మేము మొదలు పెడతా ఉంటే 6 నెలలు అయింది మేము గెలిచి, 7వ నెల పూర్తి. ఈ 6 నెలల్లోనే మీరు గత ప్రభుత్వంలో గుండు కొట్టి నాశనం చేసి అసలు 1 రూపాయి లేకుండా ఖజానా ఖాళీ చేసి నామం పెట్టిపోతే సక్రమంగా సరిదిద్దుతూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్చలేకున్నారు. మీరందరూ ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకుని నామాలు పెట్టి కసరత్తులు చేసి పిల్లి గంతులు వేసి ఏ రకంగా ఒక అవ్వకొస్తే తాతకు రాకుండా, తాతకొస్తే అవ్వకు రాకుండా కరెంటు ఛార్జీలు పెంచిన ఛార్జీలు కడితే కూడా పెన్షన్లు కొట్టేస్తే ఒక్క పెన్షన్కి ఇవ్వడానికి నీకు చేత కాలేదే. ఏదేదో పేర్లు చేయలు పెన్షన్లు ఇస్తూ ఉంటే ఈరోజు మాత్రం పాపం అది చేయలేదు ఇది చేయని మాట్లాడుతున్నారు.
నిన్ననే పోలిట్ బ్యూరోలో మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అతి త్వరలోనే ఉగాదికంతా అంటున్నారు. నాకున్న సమాచారము ఇంకా రికార్డెడ్గా కాదు, ఉగాది లోపు కానీ ఉగాది తర్వాత కానీ ఉగాది సమయానికి కానీ మళ్ళీ ఆడకూతుళ్లకు తల్లికి వందనాన్ని కూడా వేసే కార్యక్రమాన్ని తల్లుల అకౌంట్లో వచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ప్యాచెస్ పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే రోడ్స్ ప్యాచెస్ పెండింగ్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ విడత ప్లాన్ చేస్తున్నాం దాన్ని. ఈసారి జాతర ఎట్లా జరిగిందమ్మా? నీలకంఠేశ్వర స్వామి జాతర బాగా జరిగిందా లేదా? ఎమ్మెగనూరు వచ్చినారా లేదా? జాతరకు వచ్చినారా లేదా తల్లి? బాగా జరిగిందా? ఎందుకు అడుగుతున్నానంటే ఆ రోడ్ల దగ్గర నుంచి ఎమ్మెగనూరు పెళ్లి కూతురులాగా తయారు చేస్తున్నాం. సెంటర్ లైటింగు, కొత్తగా లైట్లు, రోడ్లు అందంగా. ఇప్పుడు గంజహల్లి రోడ్డు కూడా ఏడున్నాడు మా కలిముల్లా. గంజహల్లి రోడ్డు కూడా రేపు మొదలుపెట్టి అక్కడి నుంచి అక్కడికి బైపాస్ వేసేస్తున్నాం. అన్ని పనులు జరుగుతాయి దశల వారీగా. ఇంటి ముందు రోడ్డు, డ్రైనేజు, కాలువలు, తాగడానికి నీళ్లు, మనకు సక్రమమైన కరెంటు, లైట్. అసలు ఇవి సక్రమంగా ఉంటే ఇంకా మిగతా పథకాలు వస్తాయి. ప్రభుత్వం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంటింటికి మేమే తెచ్చిస్తాం. ఈరోజు ఇటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాల మీద మీరు ఈరోజు ఆశీర్వదించి మరొక్కసారి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కొడుకుగా ఇంత ప్రేమతో అభిమానంతో ఎన్ని టమారి విద్యలు ఉపయోగించినా తిరుగులేని మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు సంక్షేమం, అభివృద్ధి కంటిన్యూ కొనసాగుతుంది. ఎవరు ఎన్ని డ్రామా మాటలు చెప్పినా నేను ఒకటే సూటిగా అడుగుతా, 5 ఏళ్లలో ఎప్పుడన్నా గెలిచిన ఎమ్మెల్యే మీకు వచ్చి కనపడినాడా? ఈ వార్డుకు వచ్చి ఎప్పుడన్నా మాట్లాడినాడా? ఏమా గుండె లక్ష్మమ్మ నువ్వంటే తెలుగుదేశంలో నీ దగ్గర రారులే, కానీ వీళ్ళ దగ్గర ఎప్పుడైనా జనాల దగ్గరకు వచ్చారా? మళ్ళీ ప్రభుత్వమే ఈరోజు మేమే ఇంటికి వచ్చి పలకరించి, ఈరోజు ఇంకా టైం తక్కువ ఉంది, రేపు చెప్పబెట్టకుండా నేను ఈ వార్డుకి వస్తున్నా, త్వరలో ఒక పర్యటన ఏర్పాటు చేస్తున్నా. అప్పుడు మళ్ళీ ఇంటింటికి వస్తా, అన్ని లైన్లు తిరుగుతా, ప్రతి ఒక్క టౌన్లో ఉన్న ఇంటి దగ్గరకు వచ్చి ఏ సమస్యను పరిష్కరించి, అది నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు నేర్పించిన సంస్కృతి. ఆ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం. అదే రకంగా ప్రజా దర్బార్లో ఆ అప్లికేషన్స్ అన్నీ మన మీకు ఇస్తాము. ఆ అప్లికేషన్స్ తీసుకొని వచ్చి అక్కడే మన ప్రజా దర్బార్లో కూడా అప్లికేషన్స్ కొన్ని ఇస్తాం. ఏది రిసిప్ట్స్, టోకెన్ నెంబర్లు ప్రతిసారి 400 మంది తగ్గకుండా ఆ రోజు చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతాం. వాళ్ళు ఎవరైతే పెన్షన్లు లేదో, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ నా ప్రజా దర్బార్లో తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకోవాలి. ఈరోజు డబ్బులు వేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. కొంచెం ఓపిక పట్టాల పాపం వైఎస్ఆర్ పార్టీ. నిన్న దిగిపోయినాడు లేదు, అప్పుడే పాపం తొక్కులాడుతున్నాడు. అదే అయిపోయింది, ఇదే అయిపోయింది. ఎవరిని గొంతులు కోసి మీరు నాశనం చేసి పేదవాడు మధ్యతరగతి కుటుంబీకులు బతకడానికే కష్టమయ్యే పరిస్థితులు తీసుకుని వచ్చిపెట్టి ఆస్తులు కొట్టేసి గందరగోళాలు చేసి ఇష్టం వచ్చిన పనులు చేసి సంక్షేమం అంటేనే గుర్తుకొచ్చేది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారు. తప్పుడు ప్రచారం చేయడానికి ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. అందుకే మీకు ఏం చేశారంటే 151 నుంచి 5 పీకేసినారు. 151 సీట్ల నుంచి మధ్యలో 5 లాగేసినారు. 2 లైన్లు మిగిలినాయి, 11. కాబట్టి ఇట్లే తప్పుడు మాటలు మాట్లాడుతూ పోతే అభివృద్ధిని, సంక్షేమాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం ఇది మాది. ప్రజలే దేవుళ్ళు మాకు. ప్రజలకు అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి వచ్చి పలకరించాలని చెప్పిన నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి సంస్కృతిది. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కరి దగ్గరికి మేము వస్తాం. గతంలో మీకు 151 సీట్లలో మీరు చేసిన పాపాలకు 5 లాగేసినారు, 2 లైన్లు మిగిలినాయి, 11. ఈసారి ఇట్లే మాట్లాడుతుంటే 1 కూడా పీకేస్తాను, లాస్ట్ నువ్వు 1 మిగులుతావు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు ప్రజల మీద రుద్దకుండా మా ప్రజలు కూడా చాలా శాంతంగా, ఓపికగా ఆలోచిస్తున్నారు. తెలివైన వాళ్ళు ఎమ్మెగనూరు కానీ రాష్ట్రంలో ఉండే ఆడకూతులు అందరూ చూడ్డానికి అట్లా అనిపిస్తుంది. చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఏం చేయాలో, ఎప్పుడు ఏం కొట్టాలో, ఏం గుద్దాలో అప్పుడు గుద్దుతారు ఖచ్చితంగా. చాలామంది చూసిరే డ్రామాలు ఆడాలని చెప్పి. నాకు ఒక అక్క చెప్తాను, మన ఎలక్షన్ ముందు నాకు ఆమె కనపడలే, ఈ వార్డు కాదు ఇంకొక వార్డు, నాకు ధైర్యం చెప్తాను ఆమె, నువ్వు ధైర్యంగా ఉండు అని. అట్లా ఈరోజు ఎవరైనా కానీ చేసినటువంటి అభివృద్ధిని నమ్మి బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు మనకు అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా. ఏదో 1000 రూపాయల కోసము
500 కోసము ఈరోజు మన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నది 5 ఏళ్ళు చూసాం మనం. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రావు, ఏ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాలు చేయకుండా కేవలం ఈరోజు మాటలు మాట్లాడి మోసం చేసిన ప్రభుత్వాన్ని ఇంట్లో కూర్చోబెట్టి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ వార్డుకు వచ్చినప్పుడు వార్డు నాయకులు కూడా 3 విషయాలు గుర్తు చేసిపోతున్నా. మన వార్డులో కార్డులన్నీ ఇప్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై చంద్రబాబు, జై ఎన్టీఆర్, జై బీబీ మోహన్ రెడ్డి, జై లోకేష్ బాబు, జై జై తెలుగుదేశం.